ఇవాళ కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ నుంచే నీళ్లు లిఫ్ట్ చేయడం కాదు, 3 రకాలుగా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. ఒకటి ఎస్ఆర్ఎస్పీ నుంచి బాగా వర్షాలు వచ్చి నీళ్లు ఉంటే, సమృద్ధిగా నీళ్లు ఉంటే వరద కాలువ ద్వారా మిడ్ మానే నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. ఇంకోటి ఎల్లంపల్లి దగ్గర ఉన్నటువంటి నీళ్లతో కూడా లిఫ్ట్ చేయొచ్చు. 9 నెలల కాలంలో ఎక్కడైతే ప్రాణహిత కట్టాలనుకున్నామో మేడిగడ్డ దగ్గర 9 నెలలు నీటి లభ్యత ఉంటుంది. అక్కడ 160 టీఎంసీలను మనం ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. దాన్ని ఇలా రిపేర్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు రాజకీయ కుట్ర కక్షపూరితంగా చేస్తున్న వ్యవహారం. మేము ఇవాళ ఇది కదా బ్యానర్ ఎందుకు చూస్తున్నామంటే, ఇవాళ రంగనాయక సార్లో కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ను మాత్రమే చూపించి కాళేశ్వరం గురిందని చెప్పడం ఇది శుద్ధ తప్పు అనే విధంగా తెలియజేయడానికే ఇలా బ్యానర్ ప్రదర్శన చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా బాగా అవినీతి జరిగిందని కూడా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఒకటి మీరు బాగా అర్థం చేసుకోవాలి, మీ ఛానల్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. వారు ఏదైతే ఘోష్ కమిషన్ వేశారో ఆ ఘోష్ కమిషన్ లో ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు నిరూపించలేదు. ఒకటి. రెండోది, పార్లమెంటులో ఇవాళ నీళ్ల మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఎంపీ అన్నాడు, క్వశ్చన్ వేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందా అని. కానీ పార్లమెంట్ క్లీన్ చిట్ చెప్పింది, ఎలాంటి అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు జరగలేదు అని కేంద్రమే ప్రకటించింది.